మన స్టేట్లో హీట్ వేవ్ అనేది పెరుగుతుంది. సో టెంపరేచర్స్ అనేవి బాగా పెరిగిపోయి బయటికి వెళ్తే తట్టుకోలేని పరిస్థితిగా ఉంది. ఈ ఎండ వల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి అండ్ మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని మనతో డిస్కస్ చేయడానికి మా జనరల్ ఫిజిషియన్స్ మాతో ఉన్నారు. డాక్టర్ మార్కండేయులు అండ్ డాక్టర్ రాహుల్ రెడ్డి. వెల్కమ్ డాక్టర్స్. హీట్ స్ట్రోక్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి, ఇది ఎంత డేంజరస్ అంటుంటారు? హీట్ స్ట్రోక్ అంటే ఇప్పుడు బయట మనకి ఈ సమ్మర్లో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీలో జరిగే మార్పుల్నే హీట్ స్ట్రోక్ అంటారు. సో ఎప్పుడైతే ఈ బాగా మన బాడీ ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు సో మన బాడీలో ముందు ఈ బాగా డీహైడ్రేషన్ వెళ్ళిపోయి బాగా చెమటలు బాగా ఎక్కువ పట్టి ఆ తర్వాత మన బాడీలో టెంపరేచర్ పెరగటం. సో ఈ టెంపరేచర్ అనేది కూడా యూజువల్గా 104 అలా రావటం. సో దాంతోపాటు వేరే కళ్ళు తిరగటం లాంటివి, కొంతమందికి ఇట్లా కళ్ళు తిరిగి పడిపోవటం, బాగా బాడీ హీట్ అవ్వటం, కాన్షియస్ లెవెల్స్ కూడా చాలామందికి సరిగ్గా రెస్పాన్స్ అవ్వకపోవటం, అంటే స్పృహ తప్పి పడిపోవటం. సో ఇలాంటి వాటిని మనం హీట్ స్ట్రోక్ అంటాం. హీట్ స్ట్రోక్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాకముందు మనకి వార్నింగ్ సైన్స్ ఏమన్నా వస్తుంటాయి? అంటే కొన్ని డిసీజెస్లో మనకు తెలుస్తుంది ముందే, ఈ టైంలో యాక్ట్ చేస్తే కనుక ఆ పర్టికులర్ డిసీజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అని. సో హీట్ స్ట్రోక్ విషయంలో అలాంటి లక్షణాలు ఏమున్నాయి? యూజువల్గా మనకి హీట్ స్ట్రోక్ వలన వచ్చే ఎర్లీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్సెసివ్ థర్స్ట్ కానీ, నాసియా సెన్సేషన్ కానీ, డిజినెస్ కానీ, ఇంకా ఎక్కువ డీహైడ్రేషన్ అవడం వల్ల మజిల్ క్రాంప్స్ కానీ, ఇవన్నీ మనకి ఎర్లీ సైన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. దీన్నే మనం హీట్ ఎగ్జాషన్ అని కూడా అంటాము. ఒకవేళ ఎవరైనా వడదెబ్బ తగిలి అక్కడ పడిపోతే కనుక వాళ్ళు అంబులెన్స్ రాకముందు లేదా వాళ్ళు ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకురాకముందు ఫస్ట్ ఎయిడ్ అనేది చేయొచ్చు. ఆ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ స్టెప్స్ ఏం చేస్తే పర్టికులర్ విక్టిమ్కి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది? సో ఎప్పుడైతే ఎవరైనా ఇట్లా హీట్ స్ట్రోక్తో పడిపోయినప్పుడు బయట మనం చూసినప్పుడు వాళ్ళని ముందు మనం వెంటనే ఏదైనా బాగా చల్లటి ప్రదేశంకి తీసుకువెళ్ళాలి. కుదిరితే ఎక్కడైనా ఏదైనా ఎయిర్ కండిషనర్ ఉన్న దగ్గర కానీ అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళకి బాగా తడిగుడ్డతో, అది కూడా బాగా కూల్ వాటర్లో ముంచిన తడిగుడ్డ తీసుకొని మొత్తం బాడీ మొత్తం క్లీన్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళకి కూల్ వాటర్తో తడపటం, తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి అలానే వాళ్ళ బాడీని లో టెంపరేచర్ ఇట్లా కూల్గా ఉండటం. వాళ్ళు ఇంకా ఏమైనా కాన్షియస్ లెవెల్స్ అలా వాళ్ళకి ఉన్నట్టయితే మనం వెంటనే వాళ్ళకి బాగా వాటర్ తాగించడం అలాంటివి చేయాలి. ఎవరైతే ఈ స్పృహ తప్పి పడిపోయి ఉంటారో వాళ్ళకి మాత్రం బలవంతంగా వాటర్ మాత్రం తాగించకూడదు. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మనం బయటకు వెళ్తుంటాం ఆ డే టైంలో. ఇందులో ఎక్కువ రిస్క్ ఈ సన్లైట్ వల్ల, ఈ హీట్ వల్ల ఏ ఏజ్ గ్రూప్స్కి ఎక్కువ రిస్క్ అనేది ఉందంటారు, ఏ పర్టికులర్ పాపులేషన్కి? యూజువల్గా మనకి చిన్నపిల్లలు కానీ, ఎల్డర్లీ పీపుల్ కానీ, వీళ్ళలో హీట్ స్ట్రోక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి హైపోథలామస్లో మనకి టెంపరేచర్ రెగ్యులేషన్ అనే మెకానిజం, థర్మో రెగ్యులేటరీ మెకానిజం వలన ఇవి టీనేజర్స్లో కానీ యంగ్ పీపుల్లో కానీ ఫుల్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల, ఆ మెకానిజం వల్ల వీళ్ళు చాలా రిస్క్లో ఉంటారు. అలానే ఎల్డర్లీ పీపుల్ మనకి మల్టిపుల్ కొమార్బిడిటీస్ అంటే హైపర్ టెన్షన్ ఉన్న, డయాబెటీస్ ఉన్న, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ హీట్ స్ట్రోక్ వలన చాలా ఇబ్బందులు వస్తుంటాయి. కొంతమంది ఇండోర్స్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ హీట్ రిలేటెడ్ ఇల్నెస్కి గురవుతుంటారు. ఇండోర్స్లో కూడా హీట్ స్ట్రోక్ అనేది పాసిబుల్ అంటారా? హీట్ స్ట్రోక్ అనేది ఇండోర్స్లో చాలా రేర్. సో యూజువల్గా మనకి బాగా టెంపరేచర్ అనేది మోర్ దాన్ 40 degrees, అది కూడా ఎక్కువ మనం బయట ఎండలో ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తుంటుంది. బట్ ఎవరైతే ఎస్పెషల్లీ పెద్దవాళ్ళల్లో అందులో వాళ్ళు కొంతమంది బీపీ మెడికేషన్స్, కొంతమంది సర్టెన్ బీపీ మెడికేషన్స్ వాడుతుంటారు. సో వాళ్ళలో ఈ బీపీ మెడికేషన్స్ ఈ డీహైడ్రేషన్ అనేది కాజ్ చేస్తాయి. అలాంటప్పుడు వాళ్ళకి ఈవెన్ ఇండోర్లో కూడా ఎప్పుడైతే ఈ ఏసీ ఇలాంటివి లేనప్పుడు ఇండోర్ టెంపరేచర్స్ కూడా అబౌవ్ 35, 37 అట్లా మెయింటైన్ అయినప్పుడు కూడా వీళ్ళకి హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ వీళ్ళకి హీట్ స్ట్రోక్ అంటే కూడా హీట్ ఎగ్జాషన్ అనొచ్చు వీళ్ళని. ఎందుకంటే యూజువల్గా ఇలాంటి వాళ్ళకి టెంపరేచర్స్ అరౌండ్ 100 to 102 ఆ లోపలే మెయింటైన్ అవుతుంటాయి. బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ బయట ఉన్నంతసేపు కూడా వాళ్ళు హీట్ స్ట్రోక్ నుంచి సేవ్ చేసుకోవాలంటే కనుక ఎలాంటి టిప్స్ అనేవి మీరు చెప్తుంటారు? సో ఇన్ కేస్ మనం హీట్ స్ట్రోక్ నుంచి అవాయిడ్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ టు హైడ్రేట్ అవర్ సెల్ఫ్స్. లైక్ ప్లెయిన్ వాటర్ ఒక 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవడం పర్ డే డైలీ. అలానే మనకి ఎలక్ట్రోలైట్స్ కోసం మన ఓఆర్ఎస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, వాటర్ రిచ్ ఫుడ్స్ ఫ్రూట్స్ కానీ, కోకోనట్ వాటర్ కానీ ఇవన్నీ తీసుకోవడానికి మనం హీట్ స్ట్రోక్ని ప్రివెంట్ చేయొచ్చు. అలానే హెవీ క్లోత్స్ కాకుండా లైట్ క్లోత్స్ వేసుకోవడం కానీ, అలానే మనకి సన్ ప్రొటెక్షన్, ఒకవేళ బయటికి వెళ్తే మనం సన్ గ్లాసెస్ కానీ, క్యాప్ కానీ, అంబ్రెల్లా కానీ క్యారీ చేయడం, ఇలా ప్రివెంట్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళినప్పుడు ఎండ వల్ల బాగా చెమట వస్తుంది. చెమట అంటే జనరల్లీ వాటర్ ప్లస్ సాల్ట్స్ అంటుంటాం. మనం రీప్లేస్ చేసే వాటర్ మాత్రం ప్లెయిన్ వాటర్ ఉంటుంది. వాటర్ వర్సెస్ ఓఆర్ఎస్ ఏది తాగితే బెటర్ అంటారు ఈ హీట్లో, అంటే ఎండలో ఎక్కువ పనిచేసే వాళ్ళు? ఎప్పుడైతే ఇలా పేషెంట్స్ బాగా డీహైడ్రేషన్ అయినప్పుడు, ఇట్లా హీట్ ఎగ్జాషన్ కానీ హీట్ స్ట్రోక్ కానీ వచ్చినప్పుడు
సో మనం వెంటనే ఈ వాటర్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. సడన్గా మనం వాటర్ ఎక్కువ తీసుకున్నా సరే ఈ బాడీలో ఈ సాల్ట్ కంటెంట్ అనేది తగ్గిపోయి వాటర్ కంటెంట్ ఎక్కువై దాని ఎఫెక్ట్ ఒక్కోసారి బ్రెయిన్ మీద పట్టడం, కొంతమందికి ఫిట్స్ రావడం ఇలాంటివన్నీ వస్తాయి. సో అలాంటప్పుడు ఎవరైతే బాగా డిహైడ్రేట్ అయి ఉన్నారో వాళ్ళు ఓఆర్ఎస్ అనేది తీసుకోవాలి. సో ఓఆర్ఎస్ కూడా ఈ WHO రికమెండెడ్ కూడా ఉంటాయి. కొంతమందికి ఈ హీట్ స్ట్రోక్ అప్పుడు, కొంతమందికి ఈ బయట ఫుడ్ తినడం వల్ల కానీ ఈ లూజ్ మోషన్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. అలాంటప్పుడు ఓన్లీ మనం WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ఏ తీసుకోవాలి. సో ఈ వాటర్ ఎవరికైతే ఈవెన్ ఈ ఓఆర్ఎస్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఎవరైతే డిహైడ్రేషన్లో ఉంటారో వాళ్ళకి మనం వాటర్ ఇవ్వచ్చు. అది కూడా ఒకేసారి మనం ఎక్కువ తీసుకోకుండా ఒక 100 ml వాటర్ ఇట్లా ఫ్రీక్వెంట్గా ఇంటర్వెల్స్లో తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోండి అనగానే చాలామంది చాలా వాటర్ తీసుకుంటుంటారు, లీటర్స్ కొద్దీ. ఎంత వాటర్ అనేది ఐడియల్? బయట హీట్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి కూల్ డ్రింక్స్ సైడ్ వెళ్తుంటారు, ఈ షుగరీ డ్రింక్స్, కోలాస్ అండ్ కార్బోనేటెడ్ వాటర్. వీటి సేఫ్టీ లెవెల్ ఎలా? అది తీసుకోవచ్చా, అవాయిడ్ చేయాలా? యూజువల్గా మనకి సమ్మర్లో మనం అట్లీస్ట్ యావరేజ్గా 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది మనం కన్జ్యూమ్ చేయాలి. కొన్నిసార్లు మనం వాటర్ బదులు కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇట్లాంటి కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల అందులో ఉన్న ఎక్సెసివ్ షుగర్ వల్ల కానీ కెఫిన్ వల్ల కానీ మనకి ఎక్సెసివ్ డీహైడ్రేషన్ అనేది అవ్వడం వస్తుంది. దానివల్ల ఇంకా వర్సనింగ్ అవ్వడం, సోడియం ఎలక్ట్రోలైట్ లాసెస్ ఉండడం వల్ల మనం ఇవన్నీ ప్రివెంట్ చేసి ఓన్లీ వాటర్ తీసుకోండి, ఆర్ ఎల్స్ కోకోనట్ వాటర్ కానీ తీసుకుంటే బెటర్ అండి. ఇందాక కోకోనట్ వాటర్ ఈజ్ గుడ్ అని చెప్పాము. అండ్ కోకోనట్ వాటర్ ఎక్కువ తీసుకుంటే కొద్దిమందికి ప్రాబ్లమ్ అని చెప్తుంటారు, ఎస్పెషల్లీ కార్డియాలజీ సైడ్. దానికి హార్ట్ హెల్త్కి ఎలాంటి రిలేషన్ ఉందంటారు? ఈ కోకోనట్ వాటర్ యూజువల్గా ఇది వెరీ గుడ్ డ్రింక్ ఫర్ డిహైడ్రేషన్ ఇన్ సమ్మర్. ఇది ఏంటంటే ఈ సమ్మర్లో ఎక్కువగా ఈ డిహైడ్రేషన్ కానీ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కానీ బాగా కరెక్ట్ చేస్తుంది ఈ కోకోనట్ వాటర్. సో ఈ కూల్ డ్రింక్స్ కంటే కూడా మనం ఈ కొబ్బరి నీళ్ళనే తీసుకోవడం మంచిది. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అందులో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కంటే కూడా మనం ఎక్కువగా ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, సో ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం పొటాషియం లెవెల్స్ అనేవి వాళ్ళకి కొంచెం హయ్యర్ సైడ్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ కోకోనట్ వాటర్ వీళ్ళు ఎక్కువ తీసుకుంటారో ఈ పొటాషియం లెవెల్స్ అనేవి పెరగటం, సో ఆ ఎఫెక్ట్ హార్ట్ మీద పట్టడం. సో పొటాషియం మనకి బాడీలో ఎక్కువైపోయినప్పుడు ఏమైందంటే అది దాని ఎఫెక్ట్ హార్ట్ మీద పడి హార్ట్ ఎరిథమియాస్ అంటారు, అంటే సడన్గా హార్ట్ రేట్ చేంజ్ అవ్వటం, దానివల్ల ఒక్కోసారి హార్ట్ బీట్ ఆగిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఎవరైతే ఇట్లా హార్ట్ పేషెంట్స్ కానీ ఇట్లా కిడ్నీ పేషెంట్స్ కానీ వీళ్ళు ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్, సో ఈ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా దీన్ని షుగర్తో పాటు ఈ పొటాషియం వీటిని కూడా పెంచుతుంది. సో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ కొబ్బరి నీళ్ళని తీసుకోవాలి మనం. గత 10-15 రోజులుగా మేము ఎమర్జెన్సీలో చూసే కేసెస్లో చాలా మట్టుకి డయేరియా కేసెస్ వస్తున్నాయి. నాజియా, వామిటింగ్, డయేరియా ఇలాంటి సిమ్టమ్స్తో. సమ్మర్కిను ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే డయేరియాకి ఉన్న సంబంధం ఏంటి? సో నార్మల్గానే ఈ స్ట్రీట్ ఫుడ్ తినడం అనేది మంచిది కాదు. ఎస్పెషల్లీ సమ్మర్లో ఈ ఫుడ్ అనేది ఈజీగా స్పాయిల్ అవుతుంటుంది. అంటే ఈ బ్యాక్టీరియా ఏదైతే ఈజీగా గ్రో అవడానికి మన వండిన ఈ ఫుడ్ మీద అది పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సో ఈవెన్ మార్నింగ్ వెంటనే ఆఫ్టర్నూన్ కల్లా ఇది స్పాయిల్ అయిపోవటం, ఎస్పెషల్లీ ఇది బయట స్ట్రీట్ ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళు మనకి సో అదే ఎప్పుడైతే మిగిలిపోయిన నిల్వ ఉన్న ఫుడ్ని వాటిని మనకి ఫ్రెష్ ఫుడ్తో మిక్స్ చేసి పెడతారు. సో ఇలాంటప్పుడు ఈ స్ట్రీట్ ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజనింగ్స్ అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం. ఎస్పెషల్లీ సమ్మర్లో ఈ ఫుడ్ కంటామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ఈ బయట ఈ పానీపూరిలని వీటిలని ఇవి తినడం కూడా అంత మంచిది కాదు. సో సమ్మర్ వచ్చినప్పుడు బయట ఫుడ్ ఎలాంటి బయట ఫుడ్ కూడా తినకూడదు. మన ఇంట్లో కూడా మనం వండుకున్నది కూడా నిల్వ ఉంచుకొని తినకూడదు. సో వీటి వల్ల ఈ ఫుడ్ పాయిజనింగ్ అవటం అంటే ఈ వామిటింగ్స్, లూజ్ మోషన్స్, కొంతమంది బాగా డీహైడ్రేషన్ అయిపోయి వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ జరగటం, సో క్రియాటిన్ అంటే కిడ్నీ ఇంజురీలు జరగటం ఇలాంటివన్నీ చూస్తున్నాం. సో వీటిలన్నింటినీ మనం ప్రివెంట్ చేయడానికి సో ముందు మనం బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. సో హోమ్ మేడ్ ఫుడ్ కూడా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నది తినడం మంచిది. హీట్ రిలేటెడ్ ఇల్నెస్లో మరొకటి అంశం ఏంటంటే పిగ్మెంటేషన్, సన్బర్న్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి జనరలీ టిప్స్ ఏం చెప్తుంటారు? యూజువల్గా ఇప్పుడు మనము ఎక్సెసివ్ సన్ ఉన్నప్పుడు ఈ సన్బర్న్ అవాయిడ్ చేయడానికి కొన్ని క్రీమ్స్ అనేది వాడుతూ ఉంటామండి. అది యూజువల్గా SPF మోర్ దెన్ 35 ఉన్న క్రీమ్స్కి అవి మనకి UVA, UVB ప్రొటెక్షన్కి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. అట్లనే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు జెల్ ప్రోడక్ట్స్ వాడచ్చు. మాయిస్ట్ స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం క్రీమ్ ప్రోడక్ట్స్ అనేది వాడుకుంటే మనం ఈ సమ్మర్లో హ్యాపీగా ఉండొచ్చు. వైటమిన్ D అనేది మనకి
సన్లైట్ నుంచి వస్తుందని చెప్పి చాలామంది పేషెంట్స్కి సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వమని చెప్తుంటారు. వాట్ ఈస్ ద ఐడియల్ టైం? ఏ టైంకి మనం బయటకు వెళ్ళమని జనరల్లీ చెప్తుంటారు? అండ్ ఎస్పెషల్లీ సమ్మర్లో ఆ టైమింగ్స్ని ఎలా చూసుకోవాలి? సో ఇప్పుడు అందరూ కూడా ఈ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఈ సన్కి ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓన్లీ న్యాచురల్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి మనకి సన్లైటే. సో ఇది నార్మల్గా అయితే సమ్మర్ కానప్పుడు ఈ 10 to 3 అనేది బెస్ట్ టైం. ఈ వైటమిన్ డి కోసం కానీ దేనికోసమైనా మనం బయటికి సన్ ముందు ఎక్స్పోజ్ అవ్వటం 10 to 3 అనేది బెస్ట్. బట్ ఈ సమ్మర్లో ఏమవుతుందంటే ఈ ఓవర్ హీట్ వల్ల 10 to 3 కంటే కూడా ఈ 11 to 4 అనేది డేంజర్ జోన్. సో ఈ టైంలో మనం బయటికి వెళ్ళినప్పుడు హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు సమ్మర్లో బిఫోర్ 9 అనేది మనము వైటమిన్ డి కోసం సన్ ఎక్స్పోజర్ అవ్వటం చాలా మంచిది. ఈ సమ్మర్ స్పెసిఫిక్ ఫుడ్స్ అని కొన్ని ఉంటాయి, ఫ్రూట్స్ కానివ్వండి. స్పెసిఫిక్గా ఈ సమ్మర్లో తీసుకునే ఫుడ్స్ గురించి కొంచెం చెప్తారా? హౌ బెనిఫిషియల్ అవుతాయి అని. యూజువల్గా న్యూట్రిషన్లో మనకి ఫ్రూట్స్ వచ్చేసి వాటర్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి కొన్ని, లైక్ వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, అట్లనే మనకి వెజిటేబుల్స్లో క్యూకుంబర్ కానీ, ఇవి చాలా వాటర్ బేస్డ్ కాబట్టి మనకి హెల్దీ సమ్మర్లో చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటాయి. అలానే మనము ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ కూడా తీసుకుంటే బెటర్ ఉంటుంది. అట్లనే వీ షుడ్ అవాయిడ్ లైక్ హెవీ ఆయిల్ డ్రైడ్ ఫ్రూట్స్ కానీ హెవీ ప్రోటీన్ ఫుడ్ని కూడా మనం అవాయిడ్ చేసుకుంటే బెటర్. అవి మనకి మెటబాలిజంని పెంచి మళ్ళీ హీట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లానే మనకి లాట్ ఆఫ్ ఫ్రెష్ జ్యూసెస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, ఇవి కూడా రిచ్ ఇన్ ఎలక్ట్రోలైట్స్ కాబట్టి అవి కూడా మనం ప్రిఫర్ చేసుకుంటే బెటర్ అండి. ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి అనగానే చాలామంది చేసేది ఏంటంటే సూపర్ మార్కెట్స్లో దొరికే ప్యాకేజ్డ్ ఫ్రూట్ డ్రింక్స్ ఉంటాయి, సో అవి తీసుకుంటుంటారు. ఇంకొంతమంది ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ప్రిఫర్ చేస్తుంటారు. ఈ రెంట్లో ఏది బెటర్ అండ్ ఏది అవాయిడ్ చేయాలి, ఎందుకు చేయాలి? సో ఎక్కువగా ఈ సమ్మర్లో మనం డీహైడ్రేషన్ ప్రివెంట్ చేసుకోవడానికి ఈ జ్యూసెస్ అనేవి ఎక్కువ తీసుకుంటుంటారు. సో ఈ జ్యూసెస్ ఎక్కువగా బయట ప్రిఫర్ చేస్తుంది ప్యాకెడ్ డ్రింక్స్. సో ఈ ప్యాకెడ్ డ్రింక్స్ ఏమవుతాయి అంటే వాటిని స్టోర్ చేయడానికి కానీ ఎక్కువ కాలం ఉండటానికి, సో దాని స్వీట్నెస్ కోసం వాళ్ళు చాలా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఈ మనకి గ్లూకోజ్ ఎక్కువగా షుగర్ ఎక్కువనే కలుపుతుంటారు. దాంతోపాటు కొన్ని జ్యూసెస్లో సాల్ట్ ఇంటేక్ కూడా ఎక్కువగా ఉంటుంది, సాల్ట్ కంటెంట్. సో ఇలాంటివన్నీ కూడా ఈ సమ్మర్లో అంత మంచిది కాదు. సమ్మర్ అనే కాదు, ఈ ఆర్టిఫిషియల్ ప్యాకెట్ జ్యూసెస్ కూడా ఎప్పుడూ కూడా హెల్త్కి మంచిది కాదు. ఇలా కంటే కూడా మనం ఇంటి దగ్గర మనం చేసుకునే జ్యూసెస్ సో షుగర్ లేకుండా ఓన్లీ మనము ఫ్రూట్స్తో మిక్స్ చేసి కాబట్టి దాంట్లో మనం మిల్క్ ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల కానీ దానివల్ల కూడా మనకి కొంచెం స్వీట్నెస్ అనేది పెరుగుతుంటే దానివల్ల హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ప్యాకెట్ జ్యూసెస్తో మనకి ఈ బోన్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవటం, ఎందుకంటే దీనివల్ల దీంట్లో వాడే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఏదైతే స్వీట్నర్స్ కానీ వీటి వల్ల బోన్ హెల్త్ మన స్టమక్ కూడా డిస్టర్బెన్సెస్ రావటం, చాలామందికి ఈ జ్యూసెస్ వల్ల ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎస్పెషల్లీ ఈ సిట్రస్ ఫ్రూట్స్ బయట ఎక్కువగా అయితే మనము ఈ సిట్రస్ ఫ్రూట్స్తో చేసిన ఆర్టిఫిషియల్ జ్యూసెస్ తీసుకుని ఉంటారు. ఎస్పెషల్లీ ఆరెంజెస్ జ్యూస్ కానీ వీటిని కానీ ఇలాంటి ఆర్టిఫిషియల్ జ్యూస్ వల్ల ఆ సిట్రిక్ యాసిడ్ కంటెంట్ బాగా ఎక్కువయ్యి స్టమక్లో దాన్ని గ్యాస్ట్రిక్ ఎరోజన్స్ అంటారు. ఈ గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవటం, దానివల్ల పేషెంట్స్కి వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావడం, ఫుడ్ కూడా సరిగ్గా తినకపోవడం ఇలాంటివి అవుతుంటాయి. సో ఇలాంటప్పుడు మనం ఈ సమ్మర్ అనే కాదు ఏ టైంలో అయినా సరే మనం ఇంట్లో తయారు చేసుకున్న జ్యూసెస్ ఇంపార్టెంట్. సో బయట దొరికే వాటిలో మనకి ఈ కోకోనట్ వాటరే మనకి ఐడియల్ డ్రింక్. ఎక్కువ వాటర్ తీసుకోండి అనే వాళ్ళలో కిడ్నీ స్టోన్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ముందుగానే వాటర్ ఎక్కువ తీసుకోండి అని చెప్తుంటారు, స్టోన్స్ లేదంటే ఫామ్ అవుతాయని చెప్పి. సో వాట్ ఈస్ ద రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోమనగానే ఎక్కువ తీసుకోకుండా ఎలా మెజర్ చేసుకోవాలి వాళ్ళు? అంటే దేన్ని బట్టి నేను తగినంత వాటర్ తీసుకుంటున్నానని వాళ్ళు చూసుకోవచ్చు. యూజువల్గా మనకి సమ్మర్లో కిడ్నీ స్టోన్స్ అనేవి రీనల్ క్యాలిక్యులై అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్ వలన కానీ మనకి ఇలా వస్తుంటాయి. సో ఒకవేళ పేషెంట్కి రీనల్ క్యాలిక్యులస్తో వచ్చిన పేషెంట్కి మనము ఫ్లూయిడ్స్ అనేవి కొంచెం ఎక్కువగా తీసుకోవాలని చెప్తూ ఉంటాము. యూజువల్గా మనము 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ యావరేజ్గా తీసుకోమంటే ఈ కిడ్నీ పేషెంట్స్లో అట్లీస్ట్ ఒక 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాల్సి వస్తున్నది. యూజువల్గా మనము యూరిన్ కలర్ అనేది మనం ఇండికేటర్గా పెట్టుకుంటాము. యూజువల్గా లైట్ ఎల్లో ఉంటే మనం అది డీహైడ్రేషన్ వెరీ మైల్డ్గా ఉన్నట్టు, డార్క్ ఎల్లో ఉంటే సివియర్ డీహైడ్రేషన్ అని కూడా డిసైడ్ చేయొచ్చు. కిడ్నీ పేషెంట్స్ అనేది చాలా ఎక్కువగా వాటర్ తీసుకుంటే బెటర్ అండి.
సమ్మర్లో చాలామందికి మూత్రంలో మంట అనేది చాలా కామన్గా వస్తుంటుంది. చాలామంది అనుకుంటారంటే నేను వాటర్ తీసుకోలేదు కాబట్టి దానివల్ల మంట వచ్చింది అనుకుంటారు. అండ్ ఇంకొన్నిసార్లు ఈ మంట అనేది ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఈ సమ్మర్లో ఈ ఫుడ్ పాయిజనింగ్తో పాటు మనం ఎక్కువగా మన హెల్త్ ప్రాబ్లమ్స్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ దేనివల్ల వస్తాయి అంటే మనము సరిగ్గా వాటర్ తీసుకోకపోవటం, డీహైడ్రేషన్ వల్ల వస్తుంటాయి. కొంతమంది ఆల్రెడీ ఇంతకుముందు కిడ్నీలో స్టోన్స్ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఇంతకుముందు యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ రిస్క్ ఎక్కువ. ఇట్లా సమ్మర్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్. దీంతోపాటు కొంతమంది పేషెంట్స్, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు. వాటిని SGLT2 ఇన్హిబిటర్స్ అంటారు. సో ఈ SGLT2 ఇన్హిబిటర్స్ వాడేవాళ్ళు సో వీళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకోవాలి సమ్మర్లో. ఎందుకంటే ఇది ఈ SGLT2 ఇన్హిబిటర్స్ మనకి యూరిన్ ద్వారా గ్లూకోజ్ అనేది బయటికి పంపిస్తూ ఉంటుంది. దాని ద్వారా షుగర్స్ని కంట్రోల్ చేస్తుంటుంది. సో ఇట్లా యూరిన్ ద్వారా బయటికి ఎక్కువ షుగర్ వెళ్ళినప్పుడు ఈ షుగర్తో పాటు వాటర్ కూడా ఎక్కువ పోతూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పుడు బాగా డీహైడ్రేషన్ అవుతుంటారు. సో డీహైడ్రేషన్ అయిపోయి వాళ్ళు కళ్ళు తిరగటం, కొంతమంది సింకోప్ అంటారు, కళ్ళు తిరిగి పడిపోవటం. సో దాంతోపాటు వీళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే యూరిన్ ఇన్ఫెక్షన్ ఓన్లీ ఇట్లా యూరిన్లో మంట కానీ, కొంతమందికి చలి జ్వరం, ఇట్లా పొత్తి కడుపులో నొప్పి ఇలా వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ నేను ఇప్పుడు చెప్పిన డయాబెటిక్ పేషెంట్స్ ఇలాంటి మెడిసిన్స్ మీద ఉన్న వాళ్ళు వెంటనే హాస్పిటల్కి రావాలి. అది కాకుండా యంగ్ పేషెంట్స్, సో వీళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ముందు వీళ్ళు హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో ఈవెన్ హైడ్రేషన్ మెయింటైన్ చేసిన తర్వాత కూడా ఇలా యూరిన్లో మంట వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎస్పెషల్లీ ఆల్రెడీ కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళకి బయటికి వెళ్ళడం అనేది కొంచెం రిస్కీ అని చెప్తుంటారు. సో ఈ బ్లడ్ ప్రెషర్ మందులు వాడుతున్న వాళ్ళు, అంటే ఆల్రెడీ వాళ్ళకి బీపీ ఉంది, వాళ్ళు మెడికేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటి పాపులేషన్ బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా బీపీ పేషెంట్స్ కానీ, కార్డియాక్ పేషెంట్స్ కానీ సమ్మర్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎక్సెసివ్ హీట్ బాడీలో అవ్వడం వల్ల, బ్లడ్ వెజిల్ వాసోడైలేషన్ అవ్వడం వల్ల కూడా, పేషెంట్కి ఎక్సెసివ్ స్వెట్ లాస్ వల్ల కూడా మనకి బీపీ అనేది సడన్గా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సమ్మర్స్లో ఎల్డర్లీ పేషెంట్స్ ఏసీ ఇన్హిబిటర్స్ మెడికేషన్స్ కానీ ఏమైనా వాడిన వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అలానే థైరాయిడ్ మెడికేషన్స్, మనకి డైరెటిక్స్ పోయినా కూడా సోడియం పొటాషియం లెవెల్స్ తగ్గిపోవడం వల్ల కూడా బీపీ అనేది డ్రాప్ అవ్వడం అవుతుంటుంది. సో వీళ్ళు బీపీ అనేది రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆన్ సిమిలర్ లైన్స్ కొంతమంది హార్ట్ అటాక్ బాధితులు ఉంటారు. అంటే వాళ్ళకి హార్ట్ డిసీజ్ వచ్చి తర్వాత ట్రీట్మెంట్ అయి ఉంటుంది. వాళ్ళు కూడా కొన్ని ప్రివెంటివ్ మెడికేషన్ మీద ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా కొన్ని సార్లు బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అండ్ వాళ్ళు కూడా సేఫ్గా ఉండాలంటే వాళ్ళకి స్పెసిఫిక్గా ఎలాంటి డైరెక్షన్స్ అనేది ఇస్తుంటారు? హార్ట్ పేషెంట్స్ సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, సో హార్ట్ పేషెంట్స్లో కొంతమంది ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేవి ఉంటాయి. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనే వాళ్ళు డైయూరిటిక్స్ అనే కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు. ఈ డైయూరిటిక్స్ ఏం చేస్తాయి అంటే మనకి యూరిన్ బాడీలో ఎక్సెసివ్ ఉన్న వాటర్ని యూరిన్ ద్వారా మనం బయటికి పంపిస్తూ ఉంటాయి. ఇలాంటివి ఈ సమ్మర్లో వాడినప్పుడు ఇలాంటి ట్యాబ్లెట్స్ మన దాంతోపాటు హైడ్రేషన్ అనేది కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు కొంతమంది బీపీ డౌన్ అవటం, కొంతమందికి సోడియం అనేది డౌన్ అవటం, ఇలాంటివి జరిగి ఈ సోడియం డౌన్ అవటం వల్ల వాళ్ళు కొంచెం అన్కాన్షియస్ అయిపోవటం, కొంతమందికి ఫిట్స్ లాంటివి రావటం, ఇలాంటి వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన స్టేజ్లో వెళ్తుంటారు. సో ఇలాంటప్పుడు వీళ్ళు ఇలాంటి డైయూరిటిక్స్ వాడుకునేటప్పుడు దాంతోపాటు మనం బాడీలో వాటర్ని కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే కొంచెం గిడ్డినెస్ అంటే కళ్ళు తిరుగుతున్నాం, తర్వాత బాగా నీరసం ఇట్లా ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ కలిపిన కొంచెం బటర్ మిల్క్ తాగడం అలాంటివి చేసుకోవటం మంచిది. సో వాళ్ళకి ఇంకా సిమ్టమ్స్ తగ్గినప్పుడు వెంటనే హాస్పిటల్కి రావాలి. హీట్ స్ట్రోక్ వల్ల ఇంకా వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయంటే యూజువల్గా మనకి డీహైడ్రేషన్ అయినప్పుడు బాడీలో కొంచెం బీపీ అనేది బాగా డౌన్ అయిపోతుంటుంది. సో ఈ బీపీ డౌన్ అయినప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి హార్ట్ బీట్ అనేది బాగా పెరుగుతుంది. సో ఈ హార్ట్ బీట్ బాగా పెరగటం వల్ల హార్ట్ మీద మనకి స్ట్రెయిన్ పడుతుంది. సో ఈ స్ట్రెయిన్ నార్మల్ పేషెంట్స్ కంటే కూడా ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి ఈ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి మళ్ళీ హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్, ఒక్కొక్కసారి సడన్గా హార్ట్ ఆగిపోవటం, సో దానివల్ల వాళ్ళకి మోర్టాలిటీ రిస్క్ అనేది కూడా ఉంటుంది. సో సమ్మర్లో హీట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బీట్ ఇండోర్ ఆర్ అవుట్డోర్, టెంపరేచర్ అనేది బాడీకి టెంపరేచర్కి దగ్గరగా ఉండాలి. టూ మచ్ కోల్డ్ కానీ టూ మచ్ హాట్ ఎన్వైర్న్మెంట్ ఉన్నప్పుడు మీ బాడీలో ఉన్న ఫిజియాలజీ అనేది మారిపోతుంటుంది. సో అందుకని హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఎవరికైనా హీట్ రిలేటెడ్ ఇల్నెస్ వస్తే కనుక ఎలా ట్రీట్ చేసుకోవాలో చూసుకోవాలి. అండ్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్ళాలి సో దట్ దే కెన్ ట్రీట్ ఇట్. మా జనరల్ ఫిజిషియన్స్ డాక్టర్ మార్కండేయ గారు కానీ లేదా డాక్టర్ రాహుల్ రెడ్డిని కానీ మీరు కలవాలంటే కనుక మా కొండాపూర్ యూనిట్లో ఇద్దరు అవైలబుల్గా ఉంటారు. యూ కెన్ టేక్ ఎన్ అపాయింట్మెంట్ అండ్ మీట్ దెమ్. థ్యాంక్ యూ. I don't ever slow up, no I don't take shit. I got no love for
the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up